Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నెహెమయా గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. నెహెమయా చాప్టర్ 4 and verse 20. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. Our God shall fight for us. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన వైపు చూస్తే మనకెంతో మేలు, ఆశీర్వాదము, మంచిది. మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నెహెమయా అంటున్నాడు, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. పిల్లరా, వాస్తవానికి ఈ మాటలను అనాలంటే ఎంతో విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నెహెమయా వారికి బలాన్నిస్తున్నాడు, ధైర్యాన్నిస్తున్నాడు. మీరు చూడవలసింది ఈ యొక్క ప్రజలను కాదు, ఇలాంటి పరిస్థితులు కాదు, కానీ దేని వైపు అని. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా ఉదయకాల సమయంలో మనం చూడవలసింది దేని వైపు. ఆయనే మనకి బలాన్ని ఇస్తారు, శక్తినిస్తారు, మన పక్షముగా యుద్ధం చేస్తారు. ఆయన వైపు చూద్దామా? మీలో ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ యొక్క ఉన్నతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు. అవునైనా మా పక్షముగా మీరు యుద్ధము చేస్తారు, పోరాడతారు ప్రభువా. అవును, ఎప్పుడైతే మీతో సహవాసం చేస్తామో, మీ వైపు చూస్తామో, మీ అందు విశ్వాసం కలిగి ఉంటామో, మేము ఒంటరిగా పోరాడము కానీ మీరు మాతో ఉంటారు ప్రభువా, నడిపిస్తారు. అక్కడ ఆ ప్రజల ద్వారా, అక్కడున్నటువంటి ప్రభువా శత్రువుల ద్వారా వారి అవమానాలు, సిగ్గు ప్రభువా, మరి నిరాశను వారు ఎదుర్కొన్నారు. కానీ ఆ నెహెమయా వారిని బలపరుస్తున్నాడు, ధైర్యాన్ని నింపుతున్నాడు, ముందుకు సాగిపోవాలంటున్నాడు. మిమ్మల్ని చూసి ప్రభువా, ఇలాంటి విశ్వాసం కలిగిన వారమై ఈ లోకయాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లలు మీరు దర్శించండి, కుటుంబాలు మీరు దర్శించండి ప్రభువా. ఈ విధమైనటువంటి సమాధానము కేవలము మీతో సహవాసం చేసినప్పుడు, మీ వైపు చూసినప్పుడే మాకు కలుగుతుంది. కాబట్టి సహాయం ఇచ్చేసి ప్రతి కుటుంబంలో నెమ్మదిగల ఆత్మ దయచేయమని, సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ వాగ్దానాన్ని వ్యక్తిగతంగా కుటుంబాల్లో నెరవేర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Nehemiah chapter 4 describes a time when God's people were rebuilding the walls of Jerusalem while facing opposition, threats and discouragement. Yet Nehemiah reminded them of a powerful truth. They were not fighting alone, but God will fight for them. Amen.